హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే కాకరకాయలతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది. తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. కాకరకాయ నిలవ పచ్చడికి కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కాకరకాయలు 3 తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు కానీ గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కాకరకాయ ముక్కలు అయినాయి. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 55 గ్రాముల చింతపండు. చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది నానబెట్టుకోవడానికి తగినన్ని మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఇలా బాగా నానింది కదా. నేను ఒక 3/4 గంట అలా నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. మీరు ఎన్ని కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పట్టారనుకోండి, పెద్ద గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే సరిపోతుంది. కొలతలు ఇవే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, కమ్మగా మంచి సువాసనతో. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోకూడదు. సగం వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సమానంగా వేగుతాయి. అలాగే ముక్కలన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, 2 పట్లుగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగినాయి అనుకోండి, కాకరకాయ ముక్కలో ఓట ఉండక పచ్చడంతా గట్టిగా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మీకు అస్సలు టైం పట్టదు, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన కాకరకాయ ముక్క మనకి మెత్తగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాం. పోపు కోసం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, అప్పుడు ఎండుమిరపకాయలు మాడకుండా ఉండి రంగు బాగుంటాయి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదంతా వేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు నూనెలో ఉడకనివ్వడం వల్ల రుచి బాగుంటుంది, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె నొరగ తగ్గి కొద్దిగా చింతపండు రంగు మారినట్టు అవుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆవాలు 30 గ్రాములు, మెంతులు 5 గ్రాములు.
ఇవి వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఆవపిండి మెంతిపిండి తయారైంది. మెత్తగా ఉండాలండి, ముక్కల్లా ఉన్నాయనుకోండి మనకి నోటికి చేదుగా అనిపిస్తుంది. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారింది. వేడి మీద కలపకూడదు, వేడి మీద ఊరగాయ కలిపితే పూర్తిగా రంగు మారిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, పావు స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. కారం 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 75 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు, కూర కారం వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే కాస్త నూనె వేడి చేసి కలుపుకోవచ్చు, పచ్చి నూనె వేయకూడదు. ఇంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. 2 నెలల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినచ్చు, లేదా ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. అలాగే చిరుచేదు ఉంటుందండి, అస్సలు చేదు లేకుండా అయితే ఉండదు. కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. కాకరకాయ కారప్పొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం రకరకాల కారప్పొడులు చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఒకసారి కాకరకాయతో కూడా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు చేదనిపించదు. కాకరకాయ కారప్పొడికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. పల్చిగా కట్ చేసుకోవాలండి, లావుగా ఉండకూడదు. అలాగే గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసి తగినంత ఉప్పు, నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 1 అరగంట పాటు ఇలా ఉంచేసేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు చేదు తగ్గుతాయి, అలాగే చాలా త్వరగా వేగుతాయి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. మళ్ళొకసారి కలిపి ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నీరు ఎలా వస్తుందో, క్రిస్పీగా వేగుతాయి. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు. చూడండి ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. సగం వేగేంత వరకు హై ఫ్లేమ్లో ఉండాలండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. చూడండి ఇలా సగం వేగినాయి కదా, ఇలా సగం పైన వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగాలి. ఇలా ఎర్రగా క్రిస్పీగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. మెత్తగా ఉన్నాయనుకోండి కాకరకాయ కారపొడంతా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది, మనకి నిలవ కూడా ఉండదు, త్వరగా పాడవుతుంది. ఇవి ఇలా వేయించుకున్నాక ఎక్కువ ఉన్న నూనె గిన్నెలోకి తీసుకోవాలి. అంటే ఇంత నూనె పట్టదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు అంతగా నూనె బాగా తక్కువ ఉంది అనిపిస్తే మనం తీసేసిన నూనెలో నుంచి ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే కనుక చాయ్ మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి ఇవి ఇలా సగం వేగినాయి కదా, ఇలా సగం వేగాక 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి.
పప్పులు సగం పైన వేగాక ఇవి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. 1/2 కేజీ కాకరకాయలకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇవి బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి కరివేపాకు వేయించుకోవడానికి. నూనె వేడయ్యాక ఒక గుప్పెడు కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించుకున్నాక నూనె మిగిలితే కనుక ఆ నూనె ఏ కూరలో అయినా వాడుకోవచ్చండి, అది ఏమీ చేదుండదు. చూడండి, కరివేపాకు కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా బాగా చల్లారినాయి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఉన్న శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక చిన్న ఉసిరికాయంత చింతపండు, పులుపుకి సరిపడినంత, అలాగే మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు, కాస్త కారం ఎక్కువే పడుతుంది. వెల్లుల్లి రేఖలు నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి, తర్వాత కారపొడిలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, చూడండి ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇంతేనండి, కాకరకాయ కారపొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, ఉప్మా ఇలాంటి వాటికి కూడా తినచ్చు. 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కారపొడి మిక్సీ పట్టుకున్నాక పైనుంచి వేయించిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో వేరుశనగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. అలాగే మనకి ఇది 1 నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కాకరకాయ వెల్లుల్లి కారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పైన పొట్టు లైట్గా తీసుకోవాలి. ఇలా లైట్గా తీసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి, మరీ పల్చని ముక్కల్లా కట్ చేయకూడదు. ఇవి ఒక గిన్నెలోకి వేసి ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలత ఏమి ఉండదండి. 1/2 కేజీ కాకరకాయలకి నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేశాను. మళ్ళీ మనం కూరలో వేసుకుంటాము. ఈ ఉప్పు కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు పోవడానికి ఇలా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా ఉంచేసేయాలి. మీకు టైం ఉంటే కనుక గంట అయినా ఉంచవచ్చు. ఈ లోపల మనం వెల్లుల్లి కారం చూద్దాము. వెల్లుల్లి కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలా అయినా దంచుకోవచ్చు, రోట్లో కానీ మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువే పడుతుందండి. తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. సగమేమో పొట్టుతో సహా వేసుకోవాలి, సగం పొట్టు తీసేసి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి, మనకి వెల్లుల్లి లైట్గా కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి ముక్కలుంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. కొబ్బరి వేయడం వల్ల కొంచెం కమ్మదనం వచ్చి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి అండి, మామూలు పచ్చి కొబ్బరి అయితే బాగుండదు. ఇలా కొబ్బరి వేసి మళ్ళొకసారి దంచుకోవాలి. ఇంతేనండి, వెల్లుల్లి కారం తయారైంది. ఈ కారంతో కాకరకాయనే కాదు, ఏ కూరగాయతో చేసుకున్నా కూడా బాగుంటుంది. వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలా దేంతో అయినా బాగుంటుంది. అరగంట తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా ఉంటాయి. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నీరు ఎలా వస్తుందో.
ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గుతుంది, అలాగే ఇవి త్వరగా వేగుతాయి, నూనె కూడా కాస్త తక్కువ పడుతుంది. మీకు ఇలా వద్దు అనుకుంటే కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గా నూనెలో వేయించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల మెత్తబడిపోయి ముక్క చెదిరైనట్టు అయిపోతుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, రంగు కూడా మారింది, కొంచెం క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగాక కొంచెం కరివేపాకు, మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కారం చాలకపోతే కారం కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా వేసాం కదండి, ఎండు కొబ్బరి వల్ల మంచి రుచి వస్తుంది, సువాసన కూడా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం తయారైంది. చాలా చాలా బాగుంటుందండి. కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి చొక్క వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు, బయటే మనకి 1 రోజుల పైన ఉంటుంది. పులుసు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చిక్కగా పుల్ల పుల్లగా తియ్యగా చాలా బాగుంటుంది. అలాగే ఇది మనకి 1 వారం రోజుల పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కాకరకాయ పులుసుకి కాకరకాయలు 1 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసి ఇందులో కొంచెం పసుపు, 1 అర స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలత ఏముండదండి, నేను 1 కేజీ కాకరకాయలకి 1 అర స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 1 అరగంట పాటు అలా ఉంచేసేయాలి. ఇలా ఉంచడం వల్ల కాకరకాయల్లో ఉన్న నీరు వచ్చేస్తుంది. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూడండి, కాకరకాయ ముక్కల్లో నీరు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో కొంచెం చేదు తగ్గుతుంది. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవచ్చు. అలాగే ముక్కలు ఇలా పిండి తీసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా కూడా వేగుతాయి, త్వరగా వేగుతాయి. చూడండి, ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. అలాగే మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. మూత పెడితే కాకరకాయ ముక్కలన్నీ మెత్తన పేస్ట్ లాగా అయిపోతాయి. ఇవి వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అలాగే ఈ పులుసుకి ఇలా ముక్కలు వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో కొంత చేదు తగ్గుతుంది, రుచి బాగుంటుంది. కొంతమంది వేయించరండి, డైరెక్ట్గా పులుసు పెట్టేస్తారు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కాకరకాయల్లో ఉన్న గింజలు మాత్రం అస్సలు తీయద్దు, అవి వేగి క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే నూనెలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను 1 కేజీ కాకరకాయలకి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. అలాగే మీకు కావాలి అనుకుంటే ఆవాలు, జీలకర్ర, ఇంగు వేసి కూడా పోపు పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, పులుపుకు సరిపడినంత చింతపండు రసం ఎక్కువే పడుతుంది. నేను పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. ఇందులో పెద్ద గ్లాసుతో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. తీపికి సరిపడినంత బెల్లం కూడా ఎక్కువే పడుతుంది. నేను చిన్న కప్పుతో 1 కప్పు వరకు వేస్తున్నాను. ఈ పులుసుకి బెల్లం, పులుపు ఎక్కువే పడతాయి.
తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇది చిక్కబడడానికి కాస్త టైం పడుతుంది. అలాగే మీకు కొంచెం ఉడికిన తర్వాత రుచి చూసుకొని పులుపు చాలకపోయినా తీపి చాలకపోయినా ఇంకొంచెం చింతపండు రసం బెల్లం వేసి ఉడికించుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు కూడా ఇలా పూర్తిగా మారిపోతుంది, చిక్కబడినట్టు అవుతుంది. ఇలా ఉంటేనే కాకరకాయ పులుసు బాగుంటుంది. మీరు చింతపండు పులుసు తక్కువ వేసినా తీపి తక్కువ వేసినా కూడా ఈ విధంగా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ పులుసు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. వారం రోజుల పైన నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.